Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కు పైగా కీలక అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి ఆమోదం తెలపనుంది కేబినెట్. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూ కేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం అయితే ముగిసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా కోట్ల రూపాయల పరిశ్రమలకు సంబంధించి ఆమోదం పొందిన పరిస్థితి అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా అభినందించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 70 అజెండా అంశాలపై సుదీర్ఘంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. అలాగే చంద్రబాబు అధ్యక్షత జరిగిన ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించి 3.5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ యొక్క మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా 70 అజెండా అంశాలతో పాటుగా సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు గాని, రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు గాని, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపులకు సంబంధించి గాని, రాయితీలు, రెవెన్యూ శాఖ పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలపై అయితే కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇన్ఛార్జ్ మంత్రుల యొక్క బాధ్యత తీసుకొని కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా ముందుగానే అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు మంత్రులకి కీలకంగా సూచించారు, కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూటమి నేతల తీరుపై ప్రధానంగా కూడా చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంలోనే కూటమి ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా సరే ఇన్ఛార్జి మంత్రులు కఠినంగా వ్యవహరించేలాగా మార్గదర్శకాలు జారీ చేయాలని జనసేన పార్టీ అధినేత సినీ హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబుతో కీలకంగా ఈ మాట అనడంతో యొక్క సమావేశం చాలా కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇన్ఛార్జి మంత్రులు ఆ యొక్క బాధ్యత తీసుకోవాలని, తీసుకుంటారు ఇక మీదటని కూడా చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి ఆక్రమణలపై పూర్తి సాక్ష్యాధారాలతో వీడియోలు తీయించానని కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యొక్క తీరుని సీఎంతో పాటు సహచర మంత్రివర్గం మొత్తం కూడా ప్రశంసించిన పరిస్థితి అయితే ఉంది. ఎర్రచందనం డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలో అయితే పంచుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారు చేయించి విక్రయించే ప్రతిపాదనలను కూడా పరిశీలించాలని చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అజెండాపై చర్చించిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ముఖ్యంగా మొందా తుఫాను ఆ సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని ఆయన అభినందించారు. అలాగే అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో పాటుగా ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామనంటే అది కొంతమేరకు ప్రభుత్వ అధికారులు ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతోనే సాధ్యమైందని కూడా చంద్రబాబు నాయుడు
తెలిపారు. ముఖ్యంగా సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని కూడా ఆ చంద్రబాబు మరొకసారి రుజువైందని ఆ చంద్రబాబు నాయుడు అన్నారు. అందరూ కష్టపడి ఎలా పనిచేశారో స్వయంగా చూశానంటూ ఆ మంత్రులకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా పేదలందరికీ కూడా ఇల్లు విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నివాస స్థలం లేని వారి జాబితాను రూపొందించి అందరికీ దక్కేలా కూడా చూడాలని ఇటుపక్క మంత్రులను అటుపక్క అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం చేసే మంచిని ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కూడా ఆయన సూచించిన పరిస్థితి ఉంది. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయటం తగదని, ఇంక మీదట రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు అయ్యేలాగా చూడాలని కూడా ఆయన సూచించారు. అయితే త్వరితగతిన సమస్యల పరిష్కారానికి అయ్యే విధంగా కూడా ఏదైనా నూతన మార్గం కూడా చూడాలని కూడా స్పందించాలని కూడా ఆయన సూచించిన పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూపిన చొరవ అంటే ఎర్రచందనం డిపో మాముండూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డిపో సందర్శించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన చూపించిన ఆ చొరవ మాత్రం అద్వితీయం అంటూ కూడా చంద్రబాబు నాయుడు పొగడటంతో పాటు మంత్రివర్గం కూడా అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి ఉంది. దాదాపుగా 70 ఎజెండాలతో తీసుకున్న యొక్క కీలక నిర్ణయాలకైతే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా పేదలందరికీ ఇల్లు అందించే బాధ్యతను నేటి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నివాస స్థలం లేని వారి జాబితాలను నేటి నుంచి సిద్ధం చేసి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ న్యాయం జరిగే రచించతో పాటు ప్రభుత్వ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా చంద్రబాబు నాయుడు చూపించిన పరిస్థితి అయితే ఉంది. అంటే నాగేశ్వర్, ఇప్పుడు డ్రోన్ సిటీ భూ కేటాయింపు విధానంపై ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు అమలు చేయనుంది, అలాగే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇప్పటికే పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఆ సింగిల్ విండో యొక్క ఆ విధానాన్ని ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది, కీలక బాధ్యతలు తీసుకుంది. అలాగే పరిశ్రమలకు సంబంధించి లక్షల కోట్ల రూపాయల స్థలాలను ఆ పరిశ్రమలకి కేటాయిస్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ దగ్గరుండి పరిశ్రమలకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆక్షేపణ లేకుండా పరిశ్రమలకి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడితే స్వర్గదాయకం అనే ఆ విధంగా కూడా ఆ నిబంధనలు కొంతమేరకు సవరించిన పరిస్థితి ఉంది. ఆ లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పరిశ్రమ వచ్చినా గానీ సింగిల్ విండో విధానం ద్వారా ఆ పరిశ్రమలు వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3.5 గంటల పాటు భేటీ కొనసాగింది. సుమారు 70 ఎజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.